सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मामृतं गमया मृत्योर्मामृतं गमया। ఈ భవ్యమైన దేవి భాగవతంలో జనమేజయుడు వ్యాసుని ప్రశ్నిస్తూ ఒక మాట అంటాడు. విశ్వమంతా కనబడుతోంది, దీనికి కారణమేమిటా అనే ప్రశ్న అనేక మంది వేసి అనేక విధాలుగా భావన చేస్తూ వచ్చారు. అయితే ఈ ప్రశ్న సమాధానాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. విశ్వమంతా తనంత తానే తిరుగుతూ ఉంటుందని, దీనికి ప్రకృతి కారణమని కొందరు అంటారు. కార్యకారణ సంబంధంతో అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ దీనితో వెళ్ళిపోతుందని కొందరు అంటారు. ఒక్కొక్కరు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తాను. ప్రకృతి కారణమైన కొందరు, కర్మ కారణమైన కొందరు, అణువులు పరిణామం కారణమైన కొందరు, ఇలా ప్రతివారు చెప్తూ ఉంటారు. వీటినే మనం సాంఖ్యవాదమని, కర్మవాదమని, అనగా మీమాంసావాదమని రకరకాలు ఉన్నాయి. అయితే ఈ సృష్టి అంతటికి ఎవరు కారణము? ఇది ప్రశ్న. కార్యమైన జగత్తు కనబడుతోంది కానీ కారణమైనదేదో తెలియబడట్లేదు. దానికి ఎవరు ఊహతో వాళ్ళు వెళ్ళి దానికో సిద్ధాంతం చేస్తున్నారు. అందుకు వ్యాసదేవ, నీ వంటి అనుభవజ్ఞుడు, తపస్సమాధి కలిగినటువంటి వాడు, నువ్వు చెప్పాలి నాకు అని అడిగితే, ఇదే ప్రశ్న నేను ఒకప్పుడు నారదుణ్ణి వేశాను అన్నాడు వ్యాసదేవుడు. మాట చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అంటే ఏ ఒక్కడు అవతలవాడు పొగిడాడు కదా అని సరే చెప్తున్నాను విని అనలేదండి. అది గొప్ప విషయం. ప్రతివాడు చెప్తున్నది ఏంటంటే నేను ఫలానా వాడిని అడిగాను అంటే విద్య పరంపరగా రావడం. అది నారదుడు అంటే ఎవరు? దేవర్షి. అందుకని నారదుడిని నేను అడిగితే నారదుడు నాకు చెప్పాడు ఏమనంటే, ఇదే ప్రశ్న నేను మా నాన్నగారిని అడిగానని. పరంపర ఎంత చక్కగా వెళుతుందో. ఎందుకంటే మనకు తెలిసి సృష్టికర్త ఎవడు? బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన్ని అడిగాను. అడిగితే ఈ సందేహం నాకు కలిగింది అయ్యా ఒకసారి అన్నాడు బ్రహ్మగారు. ఈ సృష్టికర్త అయిన బ్రహ్మగారికి ఆ సందేహం కలిగిందిట. ఎప్పుడు కలిగిందో ఏమిటో అద్భుతం చెప్తున్నాడు. ఈ స్థితి వర్ణించగలిగేది బ్రహ్మదేవుడు ఒక్కడేనండి, మిగిలిన ఎవ్వరూ వర్ణించలేరు. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్థితి దాటిపోయేకి వచ్చిన వాళ్ళు. బ్రహ్మదేవుడికి ఒక్కడిగా ఆ స్థితి తెలుసు. ఏమిటా స్థితి అంటే, ఇది విశ్వమంతా సృష్టింపబడడానికి ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశ ఎలా ఉన్నది అంటే ఆ విషయాన్ని వర్ణించడానికి కూడా వల్ల కావట్లేదు. అప్పుడు నేను ఉన్నా. ఏకార్ణవే పురాజాతే నష్టే స్థావర జంగమే భూతమాత్రే సముత్పన్నే సంజ్ఞే కమలాదహం. ఏకార్ణవమైన స్థితిలో, ఏకార్ణవం అంటే ఒక జలం మాత్రమే తప్ప మరి ఏదీ లేదు. ఈ సమస్త జగమంతా అప్పుడు ఏమైంది అంటే నష్టే స్థావర జంగమే, చూస్తున్న స్థావర జంగమాత్మైన ప్రపంచమంతా లయించిపోయిన ఏకార్ణవ దశ. అంటే ఇదివరకు సృష్టి లయించిపోయింది, తర్వాత సృష్టి ప్రారంభం కాబోతోంది. అంటే ఇదివరకు ఎన్నో సృష్టిలు అయిపోయాయి. ఈయన ఒక సృష్టి యొక్క ప్రారంభ దశని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రారంభ దశలో ఏకార్ణవం అంటే అర్థం ఏంటి? ఇదివరకున్న జగమంతా లయించిపోయిన స్థితినే ఏకార్ణవం అంటారు. అటువంటి జలభూతమైనటువంటి స్థితిలో మొట్టమొదటిగా నేను ఒక కమలంలోంచి ఉద్భవించాను. అప్పుడు నాకు తెలిసింది ఒక్కటే, చుట్టూ ఏకార్ణవము, ఒక కమలంలోంచి నేను వచ్చాను. ఇంతకు తప్ప నాకు ఒకటి తెలియదు. అప్పుడు నా పశ్యం తరణిం సోమం నవృక్షాన్న చ పర్వత. అప్పుడు నాకు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, చెట్లు కానీ, గుట్టలు కానీ ఏవీ కనబడలేదు. కేవలం నేను ఆ పద్మంపై ఉన్నాను. అప్పుడు అనుకున్నాను, కర్ణికలో ఉన్నటువంటి నేను కస్మాదహం సముద్భూత, నేను దేనిలోంచి పుట్టాను అని అనిపించింది. ఆ ప్రశ్న నాకు లభించినప్పుడు ఆశ్చర్యకరంగా నాకు అక్కడ తప అనేటువంటి మాట వినబడింది. తప. తతో మయా తపస్తప్తం పద్మే వర్ష సహస్రకం. అక్కడ 1000 సంవత్సరములు అంటే అనంతకాలము నేను అప్పుడు తపస్సు చేశాను. తప అనే మాటకి తపస్సు చెయ్యని సందేశంగా తీసుకున్నాడు ఆయన. తపస్సు చేశాడు. ఏకాగ్రమైన చిత్తాన్ని నిలిపి ఆలోచించడమే తపస్సు. ఆ విధంగా ఆయన తపస్సు చేస్తే అప్పుడు సృష్టి చెయ్యని మాట వినబడింది. సృజేతి పునరుద్భూతావాణి, సృష్టి చెయ్యని మాట వినబడింది. అది ఎక్కడి నుంచి వినబడిందా అని చూస్తున్నాను. సృష్టి చెయ్యని మాట అయితే వినబడింది, కానీ ఎలా సృష్టి చేయాలో జ్ఞానము, ఏమిటి సృష్టి చేయాలి, ఎలా సృష్టి చేయాలి, పద్ధతి ఏమిటి, ఇవేమీ తెలియదు. సృష్టి చెయ్యని మాట వినబడింది. ఇదేనండి మొదటి ప్రేరణ బ్రహ్మగారికి లభించింది. ఆ ప్రేరణ లభించిన తర్వాత విమోఢోహం తథా కన్య, అది విన్నాక ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుంటే నాకు 2 కనబడ్డారన్నాడు. వాళ్ళిద్దరు ఎవరయ్యా అంటే 2 రాక్షసులుట. వాళ్ళిద్దరు ఎవరు? మధుకైటవులు. ముందు వాళ్ళు కనబడ్డారండి, తర్వాత వాళ్ళకి మూలమైన వాడు కనబడతాడు. వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణు కర్ణమలోద్భవవు అని వర్ణించింది మనకి. ఆ విధంగా వచ్చినటువంటి వారు. వాళ్ళని చూడగానే నాకు భయం కలిగింది. నల్లగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నా మీదకి దాడికి వచ్చేటప్పుడు తట్టుకోలేక నేను ఆ కమలం యొక్క నడిమి భాగంలోంచి క్రిందికి వెళ్ళడం ప్రారంభించాను అన్నాడు. అంటే ఆ కర్ణికలోకి దూరిపోయేట.
కనబడకుండా తప్పించుకోవడానికి. ఆ కర్ణికలోకి దూరి దాని మూలం ఎక్కడుందో వెళ్ళేటప్పటికల్లా అక్కడ కనబడ్డాడయ్యా. నేనున్న పద్మానికి కూడా మూలం ఎవడో వాడు కనబడ్డాడు. ఆ పద్మం నాళం చివరికి వచ్చాక ఈ నాళం చివర ఒక నాభి నుంచి వచ్చింది తెలుసుకుని ఆ నాభి కలవాడు పద్మనాభుడు అని తెలుసుకున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఆ తెలుసుకుని ఆయన ఎలా ఉన్నాడు? మేఘశ్యామ శరీరస్తు పీతవాసా చతుర్భుజ శేషశాయి జగన్నాథో వనమాలా విభూషిత. నీలమేఘశ్యామ శరీరంతో చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి ఆయన కనిపించాడు. వెంటనే ఆయన్ని చూసి నమస్కరించాను. అయ్యా చూడ రాక్షసులు వచ్చారని. ఆయన ఉలుకు లేదు పలుకు లేదయ్యా, నిద్రపోతున్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన తోచింది. ఇదేనండి, ఏ తల్లి అయితే సృష్టి చేయని ప్రేరేపించిందో ఆ తల్లే ప్రేరేపించింది. ఏమిటని? ఆయన ఎప్పుడైతే ఉలుకు పలుకు లేకుండా నిద్రపోతున్నాడో ఆ నిద్రనే స్తుతించాను నేను అన్నాడు. గొప్ప మాట. ఆ నిద్ర పుచ్చిన తల్లిని స్తుతించాను నేను. అప్పుడు స్తుతించగానే దేహాన్నిర్గత్య సాదేవి గగనే సంస్థితా శివ. అతడి దేహం నుంచి ఆ నిద్రాదేవి బయటకు వచ్చేసి గగనంలో నాకు దర్శనమిచ్చింది. ఆవిడే యోగమాయ మహాకాళి. ఆ తల్లిని నేను దర్శించి స్తుతించాను. అప్పుడు ఆ తల్లి నిద్రారూపంలో ఆయనను వదిలి జాగ్రత్త రూపంలో శక్తి రూపంలో ఆయన నుంచి వెలికి వచ్చింది. అప్పుడు లేచినటువంటి నారాయణుడు ఆ మధుకైటబుల్ని తన యొక్క తొడపై పెట్టి సంహరించాడు. ఉత్సంగం విపులం కృత్వా తత్రైవ నిహత ఉచితవు. ఈ విధంగా ఎప్పుడైతే మధుకైటబులు కూడా సంహరింపబడ్డారో అప్పుడు ఇద్దరున్నారు. ఇంతవరకు ఒకడేగా, ఇప్పుడు ఇద్దరు, విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చేట ఒకడు రుద్రస్తత్రైవ సంప్రాప్తో యత్రాహం సంస్థితావుభవు. మేమిద్దరం నిలబడి మనమిద్దరం ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చాం అనుకుంటుంటే మూడోవాడు వచ్చేటప్పుడు వాడెవరయ్యా అంటే రుద్రుడు. ఆ రుద్రుడు నేను ధ్యానం చేస్తూ ఉండగా ఎదురుగా కనబడ్డాడు. అంటే ఇతని ధ్యానం వల్లనే గోచరించాడు ఆయన. ఆ రుద్రుడు కనబడ్డాడు. అప్పుడు మేము ముగ్గురం అనుకున్నాం, అవును మన ముగ్గురం తయారయ్యాం, ఎలా వచ్చాం ప్రశ్న వేసుకున్నారు. మనం ఏం చెయ్యాలి, చెయ్యడానికి శక్తి ఏమిటి, చెయ్యబోయే కర్తవ్యం ఏమిటి, ఇవి ఆలోచిస్తున్నారు. వెంటనే బ్రహ్మగారు అన్నారు అనుభవం ద్వారా, నాకు వాణి వినబడింది, ఇప్పుడు ఆ తల్లి బయటకు వచ్చి కనబడింది, అంతర్ధానమైంది. మన ముగ్గురం కలిసి ఆ తల్లిని ఒక్కసారి ప్రార్థన చేద్దాం అని ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆశ్చర్యంగా సంస్థుత పరమాశక్తిరువాచాస్మానవస్థితాన్. ఏమని ప్రార్థించి ఉంటారు అప్పుడు, ఏం తెలిసని ప్రార్థించుంటారు అప్పుడు? ఒకటే, ఏ తల్లి వీటన్నిటికీ కారణమైనదో, ఏ తల్లి ప్రేరణమైనదో, ఏ తల్లి శక్తిగా ఉన్నదో ఆ శక్తికి నమస్కారం. ఇంతేవారు ఈ ప్రార్థన చేసిన వెంటనే ఏ ఆకాశము కానీ ఏ సూర్యచంద్రులు కానీ కానరాని ఆ స్థితిలో ఒక అఖండమైన జ్యోతిస్వరూపం దర్శనమిచ్చింది. ఆ జ్యోతిస్వరూపం క్రమంగా ఒక అద్భుతమైన రూపాన్ని స్వీకరించింది. ఆ రూపం ఎలా ఉందంటే త్రిభి సంవీక్షితాస్మాభి స్వస్థా దేవీ మనోహర. ముగ్గురికి కనబడింది ఆ రూపం. ఆవిడ ఎలా ఉన్నదంటే దేవీ మనోహర, మనోహరమైన దేవీ రూపం అది. సంస్థుత పరమాశక్తి, ఆ పరమాశక్తి మా చేత స్తోత్రింపబడ్డ తర్వాత మాతో దయతో అన్నది ఏమనంటే, మీరు మీ పనులు చేయాలి, మీ నివాసాలను ఏర్పరచుకునే శక్తి కూడా మీకు ఇస్తున్నాను. అంటే రుద్రునికి కైలాసం, బ్రహ్మకి సత్యలోకం, విష్ణువునికి వైకుంఠం. అక్కడ మీ శక్తులతో మీరు నివసించడానికి కావలసినటువంటి సమర్థత నేనే మీకు అనుగ్రహిస్తాను. కనుకనే సృష్టి స్థితి లయలు మూడు మీరు ఇక్కడిలాగా ఆచరించాలి అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమైంది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా మేము ఏ విధంగా చేయగలము అంటే, ఆ తల్లి ప్రేరణతో ఒకనొక భవ్య విమానం అక్కడికి వచ్చిందిట. ఇప్పుడు తల్లి అంతర్ధానం అయిపోయింది, ఒక విమానం వచ్చింది. ఏంటంటే ఈ సృష్టి ఏమీ లేదు కదా, ఎలా చేయగలం అంటే ఏది మనకు కనబడుతోందో దాన్ని మించి మరొకటి లేదు అనుకుంటాం. ఈ మాట అలాగే వినండి జాగ్రత్తగా. ఏది మనకు కనబడుతోందో దానికి మించి మరొకటి లేదు అనుకుంటాం. అదే మన స్థితి ఎప్పుడూ అంతే. ఇప్పుడు ప్రపంచంలో కూడా మనకు కనబడేది లేదా ఇదివరకు మనకు అనుభవం ఉన్నదో లేదా మరొక ఇంద్రియ జ్ఞానములతో తెలుసుకున్నామేదో అది తప్ప దానికి అతీతమైన మరొకటి లేదనుకుంటూనే బ్రతుకుతూ ఉంటాం మనం, అవునా లేదా? ఎవడైనా అంతే. అలాగే ఈ బ్రహ్మాది దేవతలు కూడా ముగ్గురును అనుకున్నట్ట, మనం చూస్తున్నదానిలో ఏమీ లేదు, ఈ సృష్టి ఎలా చేస్తాం, స్థితి ఎలా చేస్తామంటే అసలు విశ్వం అంటే ఏమిటో వీళ్ళకి తెలియజేయదలుచుకుంది అమ్మవారు. అందుకు భవ్యమైనటువంటి విమానం అక్కడికి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఝటిత్యేవాగతం తత్ర విమానం గగనాత్ శుభం. గగనం నుంచి శుభంకరమైన విమానం వచ్చింది. ఎలా ఉన్నదయ్యా అంటే ఒక పెద్ద సౌధంలా ఉంది ఆ విమానం, అంత విస్తారమైన విమానం. పైగా దాన్ని నడిపే వాళ్ళు ఎవరు కనిపించట్లేదండి, అంటే పైలట్ లేడనమాట. దానంతరం అదే గోచరిస్తోంది, దానంతరం అదే సంచరిస్తోంది. ఎలాగంటే వాతరం హస, ఏదో తెలియని ఒకానొక వాయువు దాన్ని కదిలిస్తోంది. ఇది జాగ్రత్తగా వింటే ఆశ్చర్యం వేస్తుంది, అయోమయం వేస్తుంది.
ఇంకా జాగ్రత్తగా వింటే ఇదంతా లోపలి కథ అని అర్థమవుతుంది. అది గ్రహిద్దాం నెమ్మదిగా. ఇప్పుడు క్రమంగా ఏమవుతుందంటే స్వసఖ్యా తద్విమానం వై నోదయామాస చాంబరే. దాన్ని ఎవడు నడిపేవాళ్ళు లేడు, దానంతట అదే నడుస్తున్నది. అది ఆగదలుచుకుంటే ఆగుతుంది, సాగదలుచుకుంటే సాగుతుంది. అలా వచ్చి ఆగిందిట. ఆగడమే కాదు, ఆ తల్లి వాక్కులు వినబడ్డాయి. ఇంతవరకు కనబడ్డ తల్లి ప్రేరేపించింది, మీరు ముగ్గురు విమానం ఎక్కండి అన్నది. ఎక్కేం చేయాలి, ఏం చేయాలో విమానం చేస్తుంది, మీరు ఎక్కడని చెప్పారు. వీళ్ళు ముగ్గురు విమానం ఎక్కారు. ఆశ్చర్యం, విమానం బయలుదేరిందండి. ఇంతవరకు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రపంచం అనేది ఇంకా ఏమీ పుట్టలేదు, నేను సృష్టించాలి, ఈయన స్థితి చేయాలి, ఈయన లయం చేయాలని అనుకుంటున్నారు. ఇది తప్ప వరకట్లేదు అనుకుంటున్నారు. చీకటే, ఆ చీకటి కూడా వర్ణనకందని చీకటి. ఎందుకంటే మనకు తెలిసిన చీకటి సృష్టిలోని చీకటి. అప్పుడు సృష్టి జరగలేదు, ఆ చీకటి ఎలా ఉంటుంది? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిరితుది నలోకంబుకు పెంచీకటి అది. అలాంటి చీకట్లో వెలుగుల విమానం ఒక్కటే కనబడింది. వీళ్ళు ఎక్కిపోయారు. ఆ విమానం కదులుతుందట. క్రమంగా వీళ్ళు అనుకున్నటువంటి చీకటిని కూడా దాటిపోయింది. అప్పుడు ఆశ్చర్యపోయారు. ఇది తప్ప ఏదీ లేదనుకుంటున్న వాళ్ళకి ఒక అద్భుతమైన లోకం కనబడింది. అది ఎలా ఉన్నదంటే క్షణాచ్చచాల గగనే విమానం పవనేరితం ముహూర్త్వాద్వా తత ప్రాప్తం. క్షణంలో కదిలిన విమానం ఒక ముహూర్త కాలంలో ఒకానొక లోకం వైపు వెళుతోందట. ఆగి చూద్దామంటే వీలు లేదండి. అది ఆగితే వీళ్ళు దిగాల్సిందే కానీ ఆపుకుని దిగలేరు. అది ఒకటి వచ్చింది. అది సాగిపోతుంది. క్రమంగా వాళ్ళకి కనబడింది ఏంటంటే ఒక నందనవనం కనబడింది. నందనవనం అంటే దేవలోకమో పోల్చుకోవాలి. స్వర్గలోకంలో ఉన్న ఉద్యానవనం పేరు నందనవనం. ఆ నందనవనం అప్సరసలు, గంధర్వులు, రకరకాల దేవతలు, కల్పవృక్షాలు, కామధేనువులు, చతుర్దంతో గజస్తస్యా సమీపే. 4 దంతాల ఏనుగు అంటే ఐరావతం. ఇవన్నీ దర్శనమిస్తున్నాయి. ఆహా, ఏమిటండి అక్కడ కూర్చునున్నట్ట అష్టదిక్పాలకుల్లో 7 దిక్పాలకులకి అధిపతిగా ఉన్నటువంటి తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు, మహేంద్రుడు, శచీదేవి సైతంగా కూర్చున్నాడు. అనేక మంది దేవతలు, దేవకాంతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అలాంటి లోకాన్ని చూశాడు. ఇది స్వర్గలోకము అని పోల్చుకున్నారు. వాళ్ళకున్న అమ్మ ఇచ్చిన తెలివితం. అది చూస్తున్నారు. అసలు ఏదీ లేదనుకుంటే ఇంత ఉందన్నమాట ఒకటి అనుకున్నారు. ఇది క్రమంగా దాటారు. దాటి వెళుతుంటే కొంత కాలమైన తర్వాత ఒక అద్భుతమైన మరో లోకం కనబడింది. ఆ లోకంలో ఋషులు, మూర్తీభవించిన వేదములు, ఇంకా మనువులు, వీళ్ళందరూ ఉన్నట్ట. ప్రజాపతులు ఇత్యాదులందరూ వాళ్ళందరినీ చూస్తున్నారు. వీళ్ళందరికీ అధిపతిగా పద్మంపై కూర్చొని 4 ముఖాల బ్రహ్మదేవుడు కనబడ్డట. ఇక్కడ కూడా ఉన్నాడు విమానంలో, అది మర్చిపోకూడదు. వెంటనే మిగిలినిద్దరు అన్నారు, ఏమిటి నువ్వు ఒక్కడవే అనుకుంటే వీడేవాడు నీలాగే ఉన్నాడు అన్నట్టు. ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటో నాకు తెలియట్లేదు అనుకున్నట్ట. సరిగ్గా దాటారు. అది కూడా దాటు వెళ్తూ ఉంటే అద్భుతమైన క్షీరసాగరం, ఆ మధ్యలో అద్భుతమైన ద్వీపం, దాని మధ్యలో అద్భుతమైన నగరం, దాని నడుమ విరజానదీ తీరంలో మహానుభావుడు చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి లక్ష్మీ సమేతుడై సుదర్శనాది దివ్యాయుధములు ధరించి పరివార సహితుడై నారాయణుడు కనబడ్డట. వెంటనే 2 ఆయన్ని చూశారు మిగిలినిద్దరు. ఇదేంటి ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ ఉన్నారని. అదే నాకు ఆశ్చర్యం అన్నట్టు. దాటి వెళ్ళిపోతుంది ఆ విమానం. ఇంకాను ఆశ్చర్యం, కైలాసలోకం కనబడింది. అక్కడ గణపతి, కుమారస్వామి, పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. అనేక మంది దేవతలు, ఋషులు, ప్రమదగణాలు అందరూ అక్కడ ఆనంద తాండవం చేస్తూ ఉన్నారు. వారి నడుమ పరమేశ్వరుడు వారందరిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన చూసేట్టు 3వ వాడు ఈయనెవరు నాలాగే ఉన్నాడని. మిగిలిన ఇద్దరు ఇన్ని చూశారు, ఆశ్చర్యపోతున్నారు. అంటే ముగ్గురు కనబడ్డారు. ఒక్క మాటతో చెప్పాలంటే 3 లోకాలు గోచరించాయి. మరి వీరెవరు? ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి వింటూ ఉంటే జరగాల్సిందేంటంటే అహంకారాలు అణగి ఊరుకోవాలి. అది ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం. ఒక అద్భుతమైన సముద్రంలోంచి చక్కటి గాలులు వస్తున్నాయి. ఈ గాలులు చాలా బాగా ఉన్నాయి. ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి గాలులు. ఏమిటా సముద్రం చూసేట? అది అమృత సముద్రం. సుధా సింధోర్మధ్యే కనిపించింది. అక్కడ మంచి చెట్లు, పైనుంచి చూస్తే ముందు చెట్లు కనబడతాయి కదండి, అందుకు చెట్లు కనబడుతున్నాయి. ఏమిటా చెట్లు? ముందు నానా వృక్ష మహోద్యానవనం, దాని తర్వాత 5 కల్పవృక్షాల వనం, తర్వాత కదంబ వనం, అన్నీ గోచరిస్తున్నాయి. నేల మెరిసిపోతుందండి. అందుకే మెరిసిపోతున్న మణులతో ఉన్న ద్వీపం మణిద్వీపం గోచరించింది. ప్రాకారములన్నీ దాటగానే తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉన్నటువంటి మహాపద్మాటవి గోచరించింది. అది దాటిన తర్వాత తస్మిన్ ద్వీపే, ఆ చింతామణి గృహంలో శివాకార పర్యంక సుమనోహర, శివాకార పర్యంకం ఉందిట. అంటే పంచబ్రహ్మాసనం ప్రకాశిస్తున్నది. రత్నాసి ఖచితోర్త్యర్థం నానారత్న విరాజిత, అనేక రత్నములతో ఖచ్చితమైన ఆ ప్రాంగణంలో, ఆ భవనంలో ఆ రమ్యమైనటువంటి సింహాసనం, దానిపై అందమైన పర్యంకం పరచబడి ఉన్నది. అది ఇంద్రచాప సమన్విత, ఇంద్రధనువు వన్నెలతో ప్రకాశిస్తున్నది నానారత్న శోభలతో. దానిపై కూర్చుందయ్యా ఒక ఆవిడ కనబడింది మాకు.
ఆ తల్లి ఎలా ఉన్నదంటే తస్మిన్ ఉపవిష్టా వరాంగన. వరాంగన మామూలు లోకపు స్త్రీ కాదు ఆవిడ, ఒక వరాంగన. ఆవిడ రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తి నయన కాంత విద్యుత్కోటి సమప్రభా. ఎర్రని చీర కట్టుకున్నది, రక్తగంధం అలంకరించుకున్నది, తినయన వాత్సల్యం తొణికిసలాడుతున్న కారుణ్యమయమైనటువంటి నేత్రములు, కోట్ల కొలది మెరుపు తీగలతో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నది. రమాకోక్షధిక కోట్ల కొలది లక్ష్మణుని మించిన కాంతది. సూర్యబింబ నిభాఖిల సూర్యబింబం వలె ప్రకాశిస్తున్నది. ఆ తల్లి 4 చేతులు ధరించింది. వరపాశాంకుశాభిష్టధర, వరదహస్తము అభయహస్తము పట్టుకున్నది క్రింద 2 చేతులతో, పై 2 చేతులతో పాశము అంకుశము ధరించింది. ఈ రూపము భువనేశ్వరి రూపము తల్లి. దశమహావిద్యల్లో పరమమైనది 10వ విద్య భువనేశ్వరి తల్లి. అందుకే వరపాశాంకుశాభిష్టధర శ్రీ భువనేశ్వరి అదుష్టపూర్వాస. ఇంతవరకు ఎప్పుడు చూడని ఆ తల్లిని దృష్టా చూడగలిగాం మేము. సుందరీ స్మితభూషణ, ఆవిడ ఎన్నో అలంకారాలు ధరించింది, కానీ అన్నిటినీ మించిన ఒక అలంకారం ఉందయ్యా, అది ఆవిడ చిరునవ్వు అన్నారు ఇక్కడ. ఆ చిరునవ్వుతో శోభిల్లుతున్నది. చిత్రం ఏంటంటే ఆ తల్లి ఉన్నటువంటి చోటంతా కూడా పక్షులు రెక్కలు అల్లల్లాడుతూ వెళుతూ ఉన్నాయి. ఆ పక్షుల కంఠంలోంచి వినబడుతున్నది ఏమిటి అంటే హ్రీంకారజ పరిష్ఠాతు పక్షి బృందైనిషేవిత. హ్రీంకారం వినబడుతోంది ఆ పక్షి బృందముల మొత్తం హ్రీంకారము ఇత్యాది శక్తి బీజములు అక్కడ రూపములు ధరించి కొరుచుకుంటున్నాయి. ఆ శక్తినాదములు అక్కడ వ్యాపించి ఉన్నాయి. అరుణా కరుణామూర్తి కుమారీ నవయవ్వన సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖంబుజ నానామణి గణాకిర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనశ్రీచక్రతాటంక విటంక వదనాంబుజ. ఆ భువనేశ్వరికి 2 చెవులకు కూడా శ్రీచక్రములతో చేసిన తాటంకములు ప్రకాశిస్తున్నాయట. హ్రీంకారముతోనూ అలాగే భువనేశీ మంత్రములతోనూ ఆ తల్లిని స్తుతిస్తూ ఉన్నారు అనేక మంది అక్కడ. పైగా వాళ్ళందరూ సఖీ బృందములు కొరుచుకుంటున్నాయి. అమరకన్యాభి పరివేష్టిత, అమరకన్యలు కొరుచుకుంటున్నారు. ఇంకా తల్లి చుట్టూ ఉన్న శక్తులు అనంగ కుసుమాధ్యాభి, అనంగ కుసుమ మొదలైన వారు అనగానే ఖడ్గమాల నామాలన్నీ గుర్తు రావాలి. మొత్తం అక్కడ చెప్పబడ్డటువంటి ఆ దేవతలందరూ ఆ తల్లిని కొరుచుకుంటూ ఉన్నారు. దేవీభి పరివిష్ఠిత, ఆ తల్లి ఎక్కడున్నది అంటే ఆ తల్లి కూర్చున్న చోటు షట్కోణ మధ్యస్థ యంత్రరాజోపరిస్థిత, షట్కోణ మధ్యమైన యంత్రరాజంపై కూర్చున్నది. అలాంటి తల్లిని మేము చూస్తూ ఆశ్చర్యచకితులమై పైనుంచి చూడగలిగాం. అంటే ఆ దృశ్యం అమ్మ చూపించిందనమాట. ఇప్పుడు ఒక్కసారి మేము ప్రవేశించగలమా, తల్లి పాదాలు దర్శించగలమా అనుకుంటూ ఉంటే వాళ్ళ విమానం అలా క్రిందికి దిగిందిట. వాళ్ళు దాని నుంచి దిగ్గలిగారు, కానీ లోపలికి వెళ్ళడానికి సాధ్యం కాలేదు ఆ తల్లి సమీపానికి. చిత్రం ఏంటంటే ఎవరు మీరైనా అడిగారట అక్కడ వాళ్ళని. ఏం చెప్తారు వీళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులం ఏ బ్రహ్మాండం నుంచి వచ్చారని అడిగారండి. ఆశ్చర్యకరమైన సంఘటన. అప్పుడు లోపల నుంచి పిలుపు వచ్చింది రమ్మను అని. ఆవిడ లోపలికి రమ్మంటే ఏమిటండి, సరే బయలుదేరదామని వెళ్ళారట. చిత్రం ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికల్లా స్త్రీలు అయిపోయారు, ముగ్గురు కూడా. వాళ్ళ యొక్క పురుష రూపాలు పోయే స్త్రీలు అయిపోయారట, స్త్రీలై వెళ్ళారట. ఏమిటి దీనిలో ఉన్న ఆంతర్యం? ప్రతిదీ ఆంతర్యంలో చూడాలి కదా, కథ చెప్పుకుంటూ పెడితే చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ ఇది ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం కావాలి కదా. ఇది చూడండి, వాళ్ళు స్త్రీలైపోయారు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే వాళ్ళ యొక్క పురుష అనబడేటటువంటి అహం ఏదిందో అది వదిలిపోయింది. వాళ్ళల్లో ఏ శక్తి ఉందో అది బయటకు వచ్చింది. బ్రహ్మ ఏ శక్తి వల్ల బ్రహ్మని పిచ్చుకున్నాడో, విష్ణువు ఏ శక్తి వల్ల విష్ణువుని పిచ్చుకున్నాడో, రుద్రుడు ఏ శక్తి వల్ల రుద్రుడిని పిచ్చుకున్నాడో ఆ శక్తి రూపంలో మాత్రమే వెలికి వచ్చాయి. దీని అర్థం ఏంటి, అహంకారం వదిలితే గాని అమ్మ గుళ్ళోకి ప్రవేశించలేము. ముగ్గురు లోపలికి ప్రవేశించారు. ఏమిటి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, చూసినది ఏమిటి, ఇదేమిటి, దీనికి పైన మరో లోకం లేదు, ఇక్కడ ఆగిపోయాయి. దీని భావం ఏమిటి, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. దీని భావం అది. అంటే ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ రుద్రుడు ఒక బ్రహ్మాండానికి చెందిన వాళ్ళు. సృష్టి స్థితి లయలు ఎక్కడ జరుగుతాయో అక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారని అర్థం. మీరు బాగా ఆలోచించండి. ప్రతి కణంలో కూడా 3 జరుగుతాయి, ప్రతి అణువులో. దానికి అదే బ్రహ్మాండం, అణువుకు అణువే బ్రహ్మాండం. ఏ బ్రహ్మాండంలో ఉన్నవాడికి ఆ బ్రహ్మాండపు బ్రహ్మ విష్ణు రుద్రులే ప్రధానం. కానీ ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు అన్ని బ్రహ్మాండాలకి మూలమైన పరమేశ్వర శక్తియే అని తెలుసుకుని ఉపాసించితే తరించిపోతాం. ఇది గ్రహించాలి. అందుకే ఈ కథని జాగ్రత్తగా అన్వయించుకోకపోతే ఈ విష్ణువు కాదుట మరో విష్ణువు ఉన్నట్ట, ఈ శివుడు కాదుట మరొక శివుడు ఉన్నట్ట అని ఆగిపోతాం. కానీ గ్రహించండి ఇందులో ఉన్న ఆంతర్యం. ఇందులో చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రపంచాన్ని నువ్వు ఇంతే ఇదే అని నిర్దేశించలేవు. ఈ ప్రపంచం నీకు అంతు పట్టదు. ఇది ఎంతున్నదో నువ్వు చెప్పలేవు. ఇది అనంతమే.
మరి నువ్వేం తెలుసుకోగలవు? అనంతమైన సృష్టి అంతటా అనంతమైన శక్తి ఒకటి ఉన్నది, అది నీలో కూడా ప్రకాశిస్తున్నది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. అనంత విశ్వజ్ఞానం కంటే అనంత విశ్వాన్ని నడిపే అమ్మవారి జ్ఞానం మనకు చాలు ఇక్కడ. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆవిడ గోచరించింది ఇక్కడ. అందుకే వీళ్ళు చూసిన ఈ లోకముల యొక్క ఆంతర్యం ఏమిటి? మీరు ఒక బ్రహ్మాండానికి చెందిన మీరు తప్ప మరొకరు లేరు అనుకుంటున్నారు. అది దాటి వస్తే మీకు కనిపిస్తుంది ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. వీటన్నిటికీ కర్త్రిగా ఉన్నటువంటి నేను, సర్వబ్రహ్మాండోపరి ఉన్నటువంటి శక్తిని నేను. ఈ శక్తి ఎవరిదో ఆయన పరబ్రహ్మ అన్నారు, ఆయన శక్తిని పరబ్రహ్మ అన్నారు. నిజానికి ఇద్దరికి ఏమీ భేదం లేదు, జ్యోతికి దీపానికి వలె. అందుకే ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి ఆయన తల్లి. ఇంత ఎరుకు వీళ్ళకి ఇక్కడికి వెళ్ళడంలో కలిగిందండి. అందుకే అహంకారం అనే పురుషత్వం వదిలి వాళ్ళు ఆ దేవీ రూపమైన స్త్రీత్వాన్నే తీసుకున్నారు, ఆ స్వరూపమే అయ్యారు. అవి లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. ఇప్పుడు గ్రహించేటప్పుడు ఎన్ని ఆంతర్యములు ఉన్నాయండి. మరొక్కడి పరిశీలిద్దాం. సాధకుడైన వాడు అసలు ఆ శక్తిని ఎప్పుడు తెలుసుకోగలడయ్యా అంటే, బ్రహ్మ విష్ణు రుద్రలోకాలు దాటేక చూడగలిగాడు ఆ పరంధామై మణిద్వీపాన్ని. సరిగ్గా బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, ఈ 3 గ్రంథులు భేదనం జరిగేకే సహస్రారాంబుజారూఢ ఆయన మణిద్వీపవాసిన అమ్మవారిని దర్శించగలరు. కథలో తాత్పర్యం తెలిసింది కదా ఇప్పుడు. అందుకే వీటిని దాటడం అంటే ఒక్కొక్క గ్రంథి భేదనం చేసుకుంటూ వెళ్ళి యోగ ప్రక్రియ ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళు ఎక్కడ చేరుకున్నారు? ఆ భవ్యమైన మణిద్వీపంలో అమ్మవారిని చూశారు. ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హిన. అప్పుడు అనుకున్నట్టు ఈ తల్లి మనం ఇంతవరకు చూసిన బ్రహ్మాండాలకి కారణము అని పోల్చుకున్నారు. ఈవిడే మహావిద్య, మహామాయ, పూర్ణ, ప్రకృతి రవ్యయ, దుజ్ఞేయ, అల్పధియాం. మాటికి చెప్తున్నాడండి, అల్పబుద్ధులకు దొరకదు. ఇది గట్టి మాట. ఈ మాట ఎందుకు చెప్పడం? తిడుతున్నాడా? అల్పబుద్ధుల్ని కాదు. నువ్వు అల్పబుద్ధిగా మిగిలిపోకు, సాధన చేయి. లేదా నీకు తెలియబడలేదంటే అల్పబుద్ధిని ఒప్పుకుని దాని నుంచి మహాబుద్ధికి ప్రయత్నం చేయి. దురారాధ్య అల్పభాగైశ్చ. అంతేకాదు, దుర్జ్ఞేయ అల్పధియ, అల్పబుద్ధులకు దొరకదు. దురారాధ్య అల్పభాగైశ్చ, తక్కువ అదృష్టం ఉన్న వాళ్లకు, అంటే దురదృష్టవంతులు ఈ తల్లిని పూజించలేరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎవరయ్యా ఈ తల్లిని పూజించలేరంటే దురదృష్టవంతులు. ఎన్ని చెప్తారు కానీ నాకు అమ్మవారు ఉన్నారని నమ్మకం లేదండి, నాకు పూజించే బుద్ధి కూడా పుట్టదండి, అసలు నేను పూజించలేదండి అంటే అబ్బా అంతుందన్నమాట దురదృష్టం. వాళ్ళు అసలు ఆరాధించరు కూడా అన్నారు ఇక్కడ. దురారాధ్య అల్పభాగేశ్చ దేవి విశ్వేశ్వరి శివ. ఈ తల్లి ఇచ్ఛా పరాత్మన, పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి. ఎందుకంటే ఇచ్ఛాశక్తి లేకపోతే ప్రపంచం లేదు కదా. నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడైన పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తే ఒక రూపం ధరించి భువనేశ్వరిగా కనబడుతున్నది. అది దీని యొక్క భావం. అందుకే ఇచ్ఛా పరాత్మనక్కాం నిత్యానిత్యస్వరూపిణి వేదగర్భ విశాలాక్షి సర్వేషాం ఆదిరీశ్వరి. ఈవిడే సర్వజగత్తు కాది. ఈ తల్లి చేతనే సృష్టి స్థితిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తల్లి ఆ శక్తులు మాకు ఇవ్వాలి. ఇలా బ్రహ్మాండంలో ప్రతి వారికి ఆ తల్లి ఇస్తున్నది అని తెలిసి ఆ తల్లికి నమస్కరిస్తూ పశ్యంతి పుణ్యపుంజా ఏ వదాన్యాస్ తపస్విన అన్యథా దర్శనం కుత్ర భవేదస్మాకమాదరాత్. ఈ తల్లిని ఎవరు చూడగలరంటే పశ్యంతి పుణ్యపుంజ, అనేక జన్మల పుణ్యపుంజములు. పుణ్యము అంటే అర్థం ఏమిటి అనగా పవిత్రము చేయు కర్మ. పుణ్యం అనే శబ్దానికి అర్థం పవిత్రము చేయనిది. ఏది చేయడం వల్ల మన పాపాలన్నీ ధ్వంసమై పవిత్రులమవుతామో ఆ కర్మకి పుణ్యకర్మ అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి పుణ్యకర్మలన్నో చెయ్యగా పుణ్యపుంజ అనడంలోనే చూపిస్తున్నారు. అనేకమైన పుణ్యములు చేసి ఉంటూ వదాన్యులు అంటే దానశీలురు అని అర్థం, అంటే త్యాగశీలురు అర్థం. నాది అని పోగు చేసుకోవడం కాకుండా త్యాగబుద్ధి కలిగిన వారై ఉండాలి. అనేక జన్మల పుణ్యం కలిగిన వాడు ఉండాలి. వాళ్లకు మాత్రమే తల్లి లభిస్తుంది. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? తల్లి కావాలి అనుకున్న వాళ్ళకు ఉండవలసిన లక్షణములు పుణ్యపుంజ, పుణ్యములు ఉండాలి. 2 త్యాగబుద్ధి ఉండాలి. రాగులు తెలుసుకోలేరు అమ్మవారిని అన్నారు. రాగులు అంటే ప్రపంచంలో దేనితోనైనా ఇది నాది అని అనుబంధం ఏర్పరచుకుంటే అమ్మకు దూరం అయిపోతాం. అమ్మ నీది కావాలి అంటే ప్రపంచంలో ఏది నాదనుకున్నా దూరం అయిపోతావు, అది దొరకదు నీకు. ఇది ఇక్కడ తెలుసుకుంటున్నారు ఇక్కడ. అందుకు ఆ రాగిణో నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం. ఈ మాట రాగిణో నైవ పశ్యంతి మాట. అందుకే వైరాగ్యవంతులకే భగవత్తత్వం. లేదండి అది కొంత ఇది కొంత అంటూ ఉండవండి, ఏదో ఒకటే. ఇది తెలుసుకోవాల్సినది. ఒక్క వరలో 2 కత్తులిమడు, ఒకే హృదయంలో విరాగము సరాగము 2 కూర్చోవు, ఏదో ఒకటే ఉంటుంది. రాగిణో నైవ పశ్యంతి మాట చెప్పడంలో వ్యాసుడు హృదయం ఏమిటి? రాగత్వ దశ విడిచిపెట్టుకో. శైషావరంగనా నామయా దృష్టావై మహార్ణవే. అప్పుడు అంటున్నట్టు విష్ణు, ఇదిగో ఈ తల్లే మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసి ఆడిస్తుంది అయ్యా అన్నాడు. గొప్ప మాట ఆయన.
ఎలాగంటే బాలభావే మహాదేవి డోలయంతీవ మామ్ముదా. ఒకప్పుడు ఈ బ్రహ్మగారు కూడా రాకముందు నేను వటపత్ర మీద తేలియాడా అంటున్నాడు విష్ణువు. ఎలా తెలియాడంటే శయానం వటపత్రేచ పర్యంకే సుస్థిరేద్రుడే పాదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే. నా పాదపు బొటన వేలిని నా చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని ఆడుకున్నా. అప్పుడు నన్ను ఎవరు ఆడించారో తెలియలేదు. పిల్లల్ని ఎవరు ఆడిస్తారు? తల్లి తప్ప. అప్పుడు ఈ పిల్లాడు నీ తల్లి ఆడించిందని తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను ఉన్నట్టుండి శేషపర్యంకం మీద ఉండి ఈ పిల్లాడు వచ్చాడు. ఇతగాడిని ఆ తల్లి లాలిస్తుంది కనుక మా ముగ్గురిని లాలిస్తోంది ఈ తల్లి. లాలనాథ్ లలితాభిధ, లాలించేది లలిత. అమ్మ ప్రపంచ పనంతా ఒక లీల. ఈ లీల వీళ్ళ ద్వారా చేయిస్తున్నది అని అర్థం. ఈ ముగ్గురి ద్వారా చేస్తున్నది అని వీళ్ళు స్త్రీ రూపంలో ధరించిన వారై ప్రణమ్యతాం మహాదేవీం పురత సంస్థితావయం పరస్పరం లోకయంతః స్త్రీ రూపాశ్చారుభూషణా. ఒకరినొకరు ఆడరూపాలను చూసుకున్నట్టు ముగ్గురు కూడా. ఇంతవరకు మగరాయుళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు అయిపోయారు. అప్పుడు ఆ తల్లి పాదాలకి నమస్కరిద్దామని వినయంగా తల వంచారట. అప్పుడు అంటున్నాడు బ్రహ్మదేవుడు, నారదా వింటున్నావా? మనం మర్చిపోయాము, ఇదంతా బ్రహ్మగారు నారదుడికి చెప్తున్నాడు అని వ్యాసుడు వారు చెప్తున్నారు. నాకు నారదుడు చెప్పాడని. శృణు నారదా వక్ష్యామి యదృష్టం తత్ర చాద్భుతం. నాకప్పుడు ఒక అద్భుతం కనబడింది అయ్యా అక్కడ. అదేమిటంటే అమ్మ పాదాలను చూశాను. ఎర్రని కమలాల్లా మెరిసిపోతున్నాయి, గోళ్ళున్నాయి, అద్దాల్లాగున్నాయా. నఖదర్పణ మధ్యేవే దేవ్యాశ్చరణ పంకజే. గోళ్ళు అనబడే అద్దాలలో నాకు కనబడింది బ్రహ్మాండముఖిలం సర్వ, సమస్త బ్రహ్మాండములా గోచరించే ఆ గోటి కొనలో అన్నాడు ఇక్కడ. సమస్త బ్రహ్మాండములు, ఈ బ్రహ్మాండంలో ఉన్న స్థావర జంగములు, సాగరములు, పర్వతములు, నదులు, రకరకాల దేవతలు, రకరకాల జాతులు, మొత్తం 33 కోట్ల దేవతల స్వరూపము, అలాగే వైకుంఠ కైలాస సత్యలోక ఇంద్రలోకాది లోకములు, స్వర్గమత్య పాతాళాదులు, ఇలా 14 భువనములు నాకు ఎక్కడ గోచరించాయి? ఆ కాలి గోరులో గోచరించాయి. అంటే అర్థం ఏంటి? ఈ సమస్త బ్రహ్మాండములు ఆ కాలిగోరులో ఉన్నాయంటే అమ్మ ఎక్కడుంది? బ్రహ్మాండోపరి సంస్థిత, బ్రహ్మాండం ఉపరి, అవన్నీ అందులోనే. అంటే ఆవిడ తన మాయాశక్తితో బ్రహ్మాండములన్నీ ఒక టీవీ స్క్రీన్ మీద మొత్తం ఫిల్మ్ చూపించినట్టు చూపించిందండి ఆవిడ. ఇది చూసి ఆశ్చర్యచకితులైన. ఎందుకయ్యా ఈ విశ్వరూప దర్శనం అంటే విశ్వమంతా అమ్మ ఉందని ఎరుక కలగడం ఒకటి, రెండవది మాదని అహమేమీ లేదు, అంతా ఆవిడ యొక్క లీలయే అని ఎరుక. ఈ రెండు కలగాలి. ఈ రెండు కలిగితే తరించిపోతాం. ఆ రెండు వాళ్ళకి కలిగింది చూస్తూ దానితో ఆనందపరవశులై అమ్మవారిని స్తుతించారు. ఇక్కడ ఆ స్తోత్రం చాలా విశిష్టంగా బ్రహ్మ విష్ణు రుద్ర కృత దేవి స్థుతి, త్రిమూర్తులు కలిసి చేసిన స్తోత్రం చాలా పెద్దది, విశాలంగా మనకి ఇక్కడ కనబడుతున్నది. దానికి నమస్కారం చేసుకుందాం ప్రస్తుతం. కానీ అందులో 2-3 శ్లోకములే. బ్రహ్మా సృజత్యవతి విష్ణురుమాపతిశ్చ సంహారకారక ఇయంతు జనే ప్రసిద్ధి. లోకంలో ప్రసిద్ధి ఉంది ఏమిటంటే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు స్థితి చేస్తాడు, ఉమాపతి సంహారం చేస్తాడని. కానీ కిం సత్యమే తదపి దేవి, అదంతా సత్యంలా కనబడుతోంది. కానీ అసలు సత్యం ఏంటంటే తవేచ్ఛయా వై కర్తుం క్షమా వయమజేతవ శక్తియుక్తా. అవి చెయ్యాలని ఇచ్చ కానీ చెయ్యగలిగే శక్తి కానీ ఆ 3 నువ్వేనమ్మా, ఇది సత్యం అని వారు నమస్కరించి నమో దేవి మహావిద్యే నమామి చరణము తవ సదా జ్ఞానప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. ఓ తల్లి నీకు నమస్కారము, మాకు నువ్వు జ్ఞానమును ప్రకాశింపజేయు. ఇదే బుద్ధి జ్ఞాన ప్రచోదయాలు, మరొకట్లేదండి. అడగాల్సింది ఒక్కటే, మా బుద్ధికి ఏది ఉచితమో అది నువ్వే స్ఫురింపజేయు. ఇదే ఆఖరి మాట వారి స్తోత్రంలో నమస్కారం చేశారు. అమ్మా మాకేమీ తెలియదు, ఇది ఒక్కటి తెలిస్తే చాలండి. ఏమని? మాకేమీ తెలియదని. ఏదో తెలుసు అనుకున్నామా, అసలు తెలియదు. ఏది తెలియదని తెలుసుకుని ఆవిడ దగ్గర ఒప్పుకుంటే అన్నీ తెలియజేస్తుంది ఆ తల్లి. అందుకు అమ్మ మాకేమీ తెలియదు అనే విషయాన్ని చెప్తున్నాడు. నహి విద్మవయం శివే, మాకేమీ తెలియదు తల్లి అని ఆ తల్లి పాదాలని ఆశ్రయించగానే ఆ తల్లి ఆ శివుణ్ణి దగ్గరికి పిలిచిందిట. రాయిలా పిలిచి నీకు నేను ఇవ్వాల్సిన శక్తులన్నీ ఇస్తున్నాను గ్రహించు అని ఆ చెవులో మంత్రాన్ని ఉపదేశించింది ఆ తల్లి. ఏ మంత్రం? శివుడి చెవులో ఏ మంత్రం చెప్పిందో మనకు తెలుస్తుందా? కానీ దేవి భాగవతం చెప్తున్నది నవార్ణ మంత్రాన్ని ఉపదేశించింది అని ఇక్కడ వివరించారు. నవార్ణ మంత్రం 9 అక్షరాల అమ్మవారి యొక్క మహామంత్రాన్ని శివుడు ఉపదేశం పొందాడు. మొట్టమొదటి మంత్రం ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చారు. దాన్ని పుచ్చుకున్న వెంటనే ఆనందపరచులో పక్కకెళ్ళి జపం చేసుకుంటున్నట్ట. ఆ తర్వాత విష్ణువు అమ్మవారిని స్తుతిస్తే అప్పుడు విష్ణువునికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. అలాగే బ్రహ్మకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. ముగ్గురు ఈ మంత్రము ద్వారా సిద్ధి పొందేరు అని తెలిసిన తర్వాత ఆ తల్లి ముగ్గురికి కూడా తన నుండి 3 శక్తులు సృజించిందిట. సరస్వతి, దుర్గా, లక్ష్మి. ఇందులో సరస్వతి బ్రహ్మకు శక్తిగా ఇవ్వబడినది,
లక్ష్మి విష్ణువునకు, దుర్గా రుద్రునికి ఇవ్వబడింది. ఈ ముగ్గురు సహాయంగా మీరు సృష్టి స్థితిలో చేయండి, వీరి సహాయంతో మీకు 3 లోకాలు ఏర్పడతాయి అని చెప్పారు. ఉంది ఇల్లాలు వస్తేనే కదా ఇల్లు. అందుకు వాళ్ళ ముగ్గురు రాగానే 3 లోకములు వీళ్ళ పాలన మొదలైంది. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి స్తోత్రములు కూడా చాలా విశేషంగా కనబడుతున్నాయి. అక్కడ అమ్మవారు చెప్తున్నారు, ఇప్పుడు మీ ముగ్గురు నేను లేకపోతే లేరు. ఇది విషయం. జలే శీతం తథా వహ్నా వౌష్ట్యం జ్యోతిర్దివాకరే నిశానాదే హిమాకామం ప్రభవామి యథా తథా. ఇక్కడ గొప్ప మాట చెప్తోంది తల్లి. నేను లేనిది ప్రపంచంలో ఒక్క వస్తువు కూడా లేదు సుమా, మత్త పరతరన్నాస్తి. ఆ మాట ప్రస్తావన చేస్తున్నది ఆ తల్లి. ఏమిటి అంటే జలే శీతం, నేను ఎలా ఉన్నాను ప్రపంచంలో అంటే ఉదాహరణ చెప్తోందమ్మ. నీటిలో చల్లదనంలా, అగ్నిలో వేడిమిలా, సూర్యునిలో వెలుగులా, చంద్రుడిలో వెన్నెలలా, మంచులో చల్లదనంలా. ఇప్పుడు ఈ ఉపమానాలు బాగా చూస్తే మీరు దీని నుంచి వేరు చేయలేరు కదా వేటిని కూడా. వాటిలో అది కలిసే ఉంది, విడిగా లేదు. సూర్యుడు వెలుగు, వెలుగు తప్ప ఉంటూ కాదు సూర్యుడు. ఇలా తెలుసుకోవాలి. ఎలాగైతే శక్తి విశ్వములో ఉన్నది అంటే పోలికి ఇది చెప్తున్నారు. నీటి యందు చలువల, అగ్ని యందు వేడిమిల, సూర్యుని యందు వెలుగుల, చంద్రుని యందు వెన్నెల వలె, మంచులో చల్లదనము వలె విశ్వంలో ప్రతిదాని యందు నేనున్నాను. నేను లేకపోతే మయా త్యక్తం విధేనూనం స్పందితం నక్షమం భవేత్. నేను లేకపోతే స్పందించను కూడా లేరయ్యా అన్నాడు. ఈ స్పందన అంటే అర్థం ఏంటి? వైబ్రేషన్. ఒకడే కూర్చున్నాడు, ఇలా తట్టారు, ఒకసారి లేచాడు ఆయన. వాడు పురాణం విన్నాడా లేదా పక్కన పెట్టండి, స్పందించాడా లేదా చెప్పండి. స్పందించాడా లేదా? మీరు తట్టారు కదల్లే, తోసారు కదల్లే, నీళ్ళు పోసారు కదల్లే, అప్పుడేమిటి? అది అర్థం. అంటే అర్థం ఏంటి? చైతన్యం లేదని అర్థం అనమాట. వాడు పురాణం వినని వాడు నిద్రపోయేవాడు కనిపించచ్చు, కానీ వాడి స్పందన లేకపోతే నిద్రపోవడానికి కూడా వాడు ఉండడు. అది ఇక్కడ. కనుక ఇప్పుడు అర్థం ఏంటి? స్పందన అంటే ఏమిటో తెలిసింది కదా. చైతన్యం అంటూ ఉంటే స్పందన ఉంటూ ఉంటుంది, చైతన్యం లేకపోతే స్పందన లేదు. కనుకనే స్పందన ముందు, తర్వాత క్రియ, ఇచ్ఛ అన్ని తర్వాత, కోరిక, జ్ఞానము, క్రియ. అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియలు 3 తర్వాత వచ్చాయి. ముందున్నదేమిటి? స్పందన. స్పందన తర్వాత ఈ 3. ముందు స్పందిస్తే నేను అని అంటేనే చెయ్యాలనుకుంటున్నాను, చేస్తున్నాను. ఎలా చెయ్యాలో నాకు తెలుసు. ఎలా చెయ్యాలో నాకు తెలుసు అంటే జ్ఞానం. చెయ్యాలనుకుంటున్నాను అంటే ఇచ్ఛ, చేస్తున్నానంటే క్రియ. అంతే కదండి. ఈ 3 చెయ్యాలి అంటే నేను అని అనాలే లేదా? ఆ నేను అని ముందు అనగలిగే చైతన్యం ఒకటి ఉండాలి లేదా? అది ఉంటే తర్వాత ఈ 3. ఇది చేసినా చేయకపోయినా అది ఉంటుంది. చేస్తే అది ఉండి ఇవన్నీ చేస్తున్నావు. కనుక ప్రతిదానిలో నేను స్పందన శక్తిగా ఉంటాను. నేను లేకపోతే స్పందన లేదు పో అన్నాడు. కనుక ప్రపంచం మొత్తంలో ఉండే స్పందన శక్తి అమ్మవారు. అదే జడ వస్తువులో మీకు క్రియ కనబడుతుంది కానీ స్పందన ఉండదు. ఉదాహరణకి మీ టేప్ రికార్డ్ రాన్ చేస్తే బోల్డ్ పాట వస్తుంది, మరి దాంట్లోనే క్రియ వస్తాను. నేను పాడుతున్నాను అనుకోదు. కనుక అమ్మవారు ఉనికి ఎక్కడ అంటే నేను అని ఎక్కడ మొదలవుతుందో అది అమ్మవారి యొక్క ఉనికి. ఆ నేను అనగలిగిన చైతన్యం ఎవరు? ఆవిడ అమ్మవారు. అంతేకాదు, ఒక్క మాట చెప్తున్నాయో అనుకోకండి అంటుంది వీడి ముగ్గురిని. సృష్టిలో ఎవడైనా సరే అశక్త సమర్థుడు కాకపోతే పతిత స్ఖలితో భీత శాంత శత్రువశంగత, ఒకవేళ పడిపోయాడు అనుకోండి కింద, లేదా జారి పడిపోయాడు అనుకోండి, భయపడ్డాడు అనుకోండి, శత్రువులకు లొంగిపోయాడు అనుకోండి, వాడిని ఏమంటారు? శక్తిహీనుడు అంటారు. అంతే కదా. పడిపోయినవాడు, జారిపోయినవాడు, శత్రువులు లొంగిపోయిన వాడిని శక్తిహీనుడు అంటారు, కానీ బ్రహ్మహీనుడు, రుద్రహీనుడు, విష్ణుహీనుడు అనరు కదా అన్నది గొప్ప మాట చూడండి. ఎవడైనా ఏదైనా చెయ్యలేకపోతే వాడికి శక్తి లేదయ్యా అంటే మరి బ్రహ్మ లేడయ్యా, విష్ణువు లేడయ్యా అని అనం కదా. అంటే ఇప్పుడు ఏం చెప్పండి మీరు? బ్రహ్మగారు కూడా సృష్టి అనేది చేయలేకపోతే అప్పుడు ఆయన శక్తి లేనివాడు అంటారు, కానీ ఆయనకి బ్రహ్మ లేనివాడు అని బ్రహ్మనే అనరు. అది చిత్రం ఏంటి? అందుకే ఇప్పుడు చిత్రంగా ఏం తెలిసింది? బ్రహ్మకైనా విష్ణువుకైనా రుద్రుడికైనా స్పందించే శక్తి, చెయ్యగలిగే శక్తి ఎవరు? ఆ స్పంద శక్తి నేనే. ఇది వివరించింది. ఆ నేనే హరి, హర ఇత్యాది రూపములతో మీ అందరి యందు ప్రవర్తిస్తున్నాను. అంతేకాదు, భూమి మిమ్మల్ని అందరినీ భరించింది అంటే ఆ భరించే శక్తిగా భూమి యందున్నదానని నేను. భూమి ఎప్పుడైనా సరదాగా ఎంతకాలం అలా ఒక దగ్గర ఉండలా ఉంటూ వీళ్ళందరినీ మోస్తాను అనుకుని ఆవిడ పక్కకి జరిగిందా, లేదా మొత్తం ఈ గ్రిప్ అంతా పోయి పిండి పిండి అయిపోయింది అనుకోవడం, బతుకులు ఏమవుతాయి? ఎవరా పట్టు? మనల్ని అందరినీ పట్టి వసుంధర, ఆ శక్తి ఎవరిచ్చారు అక్కడ? భూమికి నేనే. అలాగే గాలికి వీచే శక్తి నేను, అగ్నిలో వేడిమి నేను, సూర్యునిలో వెలుగుని నేను. వారాహి వైష్ణవి గౌరీ నారసింహి సదాశివ, ఆ నేనే వారాహి వైష్ణవి గౌరీ నారసింహి సదాశివ ఇత్యాది రూపములతో చెప్పబడుతున్నాను. ఏతాశ్చాన్యాశ్చ కార్యాణి కురుత్వం కమలోద్భవ అని చెప్తూ
ఈ నవాక్షర మంత్రం కానీ మీరు జపం చేస్తే అప్పుడు మీలో ఉన్న శక్తి నేనే అని తెలిసి నన్ను ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటూ మీరు అన్నీ చేయగలరు. ఈ మాట జాగ్రత్తగా చూడండి. నవాక్షర మంత్ర ఫలం ఏంటి? మనలో ఉన్న శక్తి అమ్మవారే అని ఎరుకగలగడం ఒకటి, ఆ శక్తే అన్నీ చేయిస్తుందని తెలుసుకుని ఏదైనా శక్తిమంతంగా సమర్థంగా చేయగలిగేటువంటి అనుగ్రహం కూడా ఒకటి. ఇది నవార్ణ మంత్ర ఫలం. అందుకే నవార్ణ మంత్రాన్ని ముగ్గురికి ఉపదేశించి ముగ్గురికి సృష్టి స్థిరయిలు చేయగలిగే శక్తి వచ్చి మీ బ్రహ్మాండాల్లో మీ లోకం ఏర్పరచుకొని వెళ్ళండి అని చెప్పి పంపించింది ఆ తల్లి. వాళ్ళు ఆ తల్లికి నమస్కారం చేసుకుని ఇదే ప్రపంచం ఇంతకు మించి లేదనుకునే అజ్ఞానం దాటిపోయి ఇంకా చాలా ఉన్నాయి, అన్నిటినీ నడిపిన ఆవిడ మాత్రం ఒక్కటే. గట్టిగా చూస్తే కళ్ళు తిరిగేటంతో అనేకం కనిపించే అయోమయం కలుగుతుంది. ఇంకా గట్టిగా చూస్తే ఈ అనేకమంతా ఓ ఏకంలోనే ఆధారమయ్యిందనే జ్ఞానం తెలిసి శాంతి లభిస్తుంది. ఆ ఏక అయినటువంటి తల్లిని వీళ్ళు దర్శించారు. ఆ ఏక అయినటువంటి త్రిపుర సుందరిని ధ్యానించారు, ధన్యులైపోయారు. ఆ విధంగా త్రిభువనేశ్వరి లోకవర్ణనము, త్రిభువనేశ్వరి దర్శనము, త్రిభువనేశ్వరి జ్ఞానము అనే 3 పేర్లతో చెప్పబడేటటువంటి కొన్ని అధ్యాయాల కథను మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం.